తమ ప్రభుత్వ హయాంలోనే కాపుల సంక్షేమం అభివృద్ధి సాధ్యపడుతుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక రాయల్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాపులను ఒక తాటిపైకి తీసుకురావడంతో పాటు వారికి సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. నగర శివారు ప్రాంతంలో రాయల్ హెల్త్ క్లబ్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని బోండా ఉమా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాయల్ క్లబ్ అసోసియేషన్ రాయల్ క్లబ్ విజయవాడ సంయుక్త నిర్వహణలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిన్న సాయంత్రం సున్నబట్టీల సెంటర్ అమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. రాయల్ క్లబ్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ శుంకర కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు నేతృత్వంలో కొనసాగిన సన్మాన కార్యక్రమానికి నగరంలోని కాపు ప్రముఖులతో పాటు రాయల్ క్లబ్ అసోసియేషన్ రాయల్ క్లబ్ విజయవాడ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రాయల్ క్లబ్ అసోసియేషన్ సౌజన్యంతో ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల చదువు నిమిత్తం వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయాన్ని బోండా ఉమా చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి బోండా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. చిన్ననాటి నుండి కష్టాన్ని నమ్ముకోవడంతోనే వ్యాపార రంగంలో అంచెలంచెలుగా రాణిస్తూ రాజకీయంలోకి ప్రవేశించి ఇప్పటికీ 2 సార్లు శాసనసభ్యునిగా గెలిచానని పేర్కొన్నారు. తన ఎదుగుదలలో కాపు పెద్దలు, కాపు సంఘ నేతలు అందించిన సహాయ సహకారాలు మరోలేనివని కొనియాడారు. కాపుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, ఇదే క్రమంలో రాయల్ క్లబ్స్ అసోసియేషన్ నగర శివారు ప్రాంతంలో నిర్మించే రాయల్ హెల్త్ క్లబ్ భవనానికి కావలసిన సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందిస్తానని హామీ ఇచ్చారు. మీ అందరి సహకారంతో కూడా విజయం సాధించామని తెలియజేస్తాం. ఎందుకంటే మా అన్న మిర్యాల వెంకటేశ్వరరావు కానీ, మా తమ్ముడు కృష్ణ కానీ, పొల్లయ్య గారు కానీ, శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ ఇంకా చాలామంది వీళ్ళందరూ పెద్దలు నా విజయంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళల్లో ఎటువంటి సందేహం లేదు. మన వాళ్ళలో చాలామంది కమ్యూనిటీలో అందరిళ్ళకి వెళ్ళి మన వాళ్ళని కాపాడుకోవాలనుకున్నారు. అంటే నేను ఇవాళ జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీ అయి ఉండొచ్చు. జిల్లాలోనే అత్యధిక మెజార్టీ బోండా ఉమాకు వచ్చినటువంటి మెజార్టీ ఎవరు రాలా. నా మీద పోటీ చేసినటువంటి ఇందాక చెప్పారు మన వాళ్ళు పొట్టిపూడంకాయ గాడు, ఆడు ఉల్లిపాయ గాడు, ఆడు ఉన్నది ఎంత, ఆడు మాటలు పెద్ద పెద్ద మాటలు. ఆడి కాన్స్టిట్యున్సీలో రాకముందే అక్కడి నుంచి లేపేస్తా, పేల్చేస్తా, అందు తేలుస్తా, చుక్కలు చూపిస్తా, సూర్యుని చూపిస్తా. అరే ఎన్ని చాలామందిని చూసారా మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళం, మా టీం వేర్రా, మా బ్యాచ్ వేర్రా, మా బ్లడ్ వేర్రా అని చాలామంది చాలాసార్లు చెప్పాడు. వాడికి అర్థం కాలా. ఈ నియోజకవర్గంలో జిల్లా హైయెస్ట్ మెజారిటీలో నేను గెలిచిన దాంట్లో మన వాళ్ళ భాగస్వామ్యం చాలా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను మొదటి నుంచి చెప్తా, నేను ఈ సామాజిక వర్గంలో పుట్టుబట్టే, ఈ సామాజిక వర్గంలో సామాజిక సమీకరణాలు బట్టే, ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఈ కులానికి ఇన్ని సీట్లు, ఈ కులానికి ఇన్ని సీట్లు, ఈ కులానికి ఇన్ని సీట్లని కేటాయిస్తారు. దాంట్లో భాగంగానే నేను కాపును కాబట్టే నాకు టికెట్ వచ్చిందని కూడా తెలియజేస్తాను. దాంట్లో ఏమీ ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఉన్నది వాస్తవం కాబట్టి ఆ వాస్తవాన్ని అందరి ముందు చెప్తాను కూడా ఇబ్బంది. రాయల్ క్లబ్స్ అసోసియేషన్లో భాగంగా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి రాయల్ క్లబ్ విజయవాడ ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేయటమే కాకుండా సమాజంలో సర్వీసు చేసే ట్రస్టులు కానీ, సర్వీస్ చేసే క్లబ్బులు కానీ పాత్రని ఎవరూ కూడా మర్చిపోకుండా మంచి విషయాలతో, ముఖ్యంగా పేద విద్యార్థులకే కానీ, అట్లాగే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతల విషయంలో కానీ ముందుంటూ చేజారిపోతున్న ఇటువంటి సమాజంలో ఎన్నో విలువలను కాపాడుతున్నటువంటి ముఖ్య భూమికి పోషిస్తున్న క్లబ్బుల్లో రాయల్ క్లబ్ విజయవాడ అని చెప్పక తప్పదు. అట్లాగే ఎప్పుడైనా సరే సర్వీస్ చేసే ఆర్గనైజేషన్స్కి ముఖ్య వ్యక్తులు, సమాజంలో ఉన్న ముఖ్య వ్యక్తులతో ఎప్పుడూ అనేక రకాల అవసరాలు ఉంటాయి. ఆ క్రమంలో
మొదటి నుంచి కూడా మాకు బోండా ఉమామహేశ్వరరావు గారు మాకు అనేకమైన విషయాల్లో వెన్నుదన్నుగా ఉంటూ వారు శాసనసభ్యులుగా లేని సమయంలో కూడా రాయల్ క్లబ్కు కానీ రాయల్ సంస్థలకు సంబంధించిన ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అనే మనోధైర్యాన్ని మాలో నింపి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తుల్లో ముఖ్యమైన వారైన వారిని ఈ రోజున రాయల్ క్లబ్ విజయవాడ తరఫున వారిని అక్కడ మనం సన్మానించుకోవటం చాలా గొప్ప విషయం, చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం విద్యను ప్రోత్సహించడం. ఆ విద్యను ప్రోత్సహించడం అనే కాన్సెప్ట్తో ఈ 7 సంవత్సరాల నుంచి కూడా అనేక వందల మంది వేల మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అత్యంత మెజార్టీతో గెలిచిన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుని ఈరోజు మరి సత్కరించాలని అనుకోవటం, ఈరోజు పిలవటం, మరి ఇంతమంది మిత్రుల ద్వారా రాయల్ క్లబ్స్ ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా విస్తరించాలని మా కోరిక. ఆ రకంగా మరి ప్రోత్సాహాన్ని మీ అందరూ కూడా అందజేయాలని కోరుకుంటూ నమస్కరిస్తాను. రాయల్ క్లబ్స్ అసోసియేషన్కి అనుబంధంగా 2017లో దీన్ని ఏర్పాటు చేయడం అయింది. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల్లో దాదాపుగా మేము ఒక 70 లక్షలు పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి మా ట్రస్ట్ ద్వారా వివిధ క్లబ్బుల నుంచి, మా రాయల్ క్లబ్స్ నుంచి మేము ప్రతి సంవత్సరం దాదాపుగా 20 లక్షల రూపాయలు ఈ స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా కొంతమంది పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కంప్లీట్గా ఫీజులు చెల్లిస్తున్నాం. అది ఇప్పుడు ఒక 2 MBBS స్టూడెంట్స్, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఇంకొక 3 అవకాశం కల్పించాలనుకుంటున్నాం. మాకు దాతలు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఈ రాయల్ క్లబ్స్ విజయవాడ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా బోండా ఉమా గారికి ఇక్కడ సన్మానం చేయటం ఆనందదాయకం. మా సభ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని దిగ్విజయం చేస్తున్నందుకు సంతోషం. జనరల్ బాడీ మీటింగ్కి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గారు ఎన్నికైన సందర్భంగా వారికి ఘన సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాయల్ క్లబ్ 2017 సంవత్సరంలో స్టార్ట్ చేసి ఈ 6 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేయటం అనేటువంటిది జరిగింది. ఈ విజయవాడలో రాయల్ క్లబ్ వేదికగా స్నేహం, సేవా, సహకారం అనేటువంటి స్లోగన్ తోటి స్టార్ట్ చేయబడినటువంటి ఆర్గనైజేషన్ ఈ రోజున ఈ రాష్ట్రంలో 6 నుంచి 7 క్లబ్బులు ఏర్పెట్టి సంబంధించి దాదాపు 1000 మంది సభ్యులు ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ క్లబ్బులో దాదాపు ప్రతి సంవత్సరం కూడా విజయవాడ క్లబ్ నుంచి సుమారుగా అని చెప్పండి అంటే 10 లక్షల స్కాలర్షిప్లు కానీ ఇతర సంబంధించినటువంటి సర్వీస్ యాక్టివిటీస్ కానీ అనేక కార్యక్రమాలు ఏర్పెట్టి సంబంధించి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ వేదికలో ఈ రోజు నేను చెప్పండి అంటే ఈ ఉమామహేశ్వరరావు గారి సన్మానం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సత్కారానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక 20 మందితో స్టార్ట్ చేసిన ఈ క్లబ్బు మరి ఈ క్లబ్లోనే 500 మంది పైన మెంబర్స్ ఉండటం, మరి ఈ క్లబ్ ద్వారా రాయల్ క్లబ్ ఆఫ్ నరసాపురం, రాయల్ క్లబ్ ఆఫ్ కైకలూరు, రాయల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఓషో, రాయల్ క్లబ్ ఆఫ్ చంతలపూడి, అలాగే రాయల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మహిళ, ఇటువంటి క్లబ్బులన్నీ ఈ క్లబ్ ద్వారా రావడం, మరి ఇవన్నీ కలిపి సుమారుగా 1000 నుంచి 1200 మంది మెంబర్స్ మా క్లబ్లో ఉండటం చాలా హర్షదాయకంగా ఉన్నది. మరి మేము చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా పిల్లలకి ఎడ్యుకేషన్ మీద మేము బాగా మనసు పెట్టి ఆ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నాము. అటువంటి ఉద్దేశంలోనే ఈ ట్రస్ట్ ద్వారా మరి బిల్డింగ్ కట్టాలనే సంకల్పం. ఆ సంకల్పం ఈ సంవత్సరం బిల్డింగ్ కడతామని, ఆ కట్టి బిల్డింగ్లో చాలామంది పిల్లలకి ఫ్రీ కోచింగ్స్, ఏదైతే బ్యాంకుకి వెళ్ళాలో లేదా IRS IPSకి వెళ్ళాలో అటువంటి వ్యక్తులకి ఫ్రీ కోచింగ్, ఫ్రీ అకామిడేషన్ ఇవ్వాలనే మా కోరిక ఆ దేవుడు ఈ సంవత్సరం తీరుస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రెసిడెన్షిప్లో ఇటువంటి
ఎమ్మెల్యేకి నీతి నిజాయితీతో ఉన్నటువంటి జీవితాంతం గడిపినటువంటి ఎమ్మెల్యే ఈ రోజున బోండా ఉమామహేశ్వరరావుకి సన్మానం చేయటం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క రాయల్ క్లబ్ సంస్థలో ఉన్నటువంటి అందరు కుటుంబ సభ్యులు వీరి విజయానికి ఎంతో కృషి చేయటం, ఆ ఆనందాన్ని వాళ్ళు పంచుకుంటామని ఆయన సన్మానం చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. చాలామంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. దీనందరికీ మీ పత్రికాముఖంగా అందరికీ కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, నమస్తే. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ ఒక పెద్ద సంస్థ అండి. దీంట్లో భాగంగానే రాయల్ సర్వీస్ ట్రస్ట్ కూడా ఉంది. మా ముఖ్య ఉద్దేశం పిల్లల్ని చదివించుకోవడం కోసం వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం. ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే బోండా ఉమామహేశ్వర్ గారు సెంట్రల్ నియోజకవర్గంలో 68,860 ఓట్లతో అఖండ మెజారిటీతో గెలిచారు. సో కాబట్టి ఈ శుభ సందర్భాన్ని మేము పురస్కరించుకొని వారిని మా అందరి తరపున సన్మానించుకుంటున్నాం. మా రాయల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా సహాయం చేయడం కానీ వివిధ కార్యక్రమాలు చేయడంలో కూడా మేము ముందున్నాం. అదేవిధంగా ఇవాళ బోండా ఉమ్మ గారికి సన్మానం చేయటం అంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ రోజు మా కమ్యూనిటీకి కానీ వేరే విధంగా పేద ప్రజలకు కానీ వంగవీటి మోహన్ రంగ గారు అండగా ఉంటే ఆ లోటును తీర్చింది ఇవాళ బోండా ఉమామహేశ్వరరావు మాకు. అదేవిధంగా మా కమ్యూనిటీకి అందరూ కూడా అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక వారి కృతజ్ఞతాపూర్వకంగా మేము ఇవాళ చిన్న సన్మానం ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో కూడా రాయల్ సర్వీస్ ట్రస్ట్ కానీ రాయల్ క్లబ్లు కానీ అన్నీ కూడా మేము ఒక యూనిటీగా ఉండి మా కమ్యూనిటీ తరఫున మా కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నత శిఖరాలకు చేరతారో వాళ్ళని మేము సన్మానించుకుంటూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాం. రాయల్ క్లబ్ తరఫున మెంబర్స్ అందరూ కలిసి ఈ రోజున యంగ్ డైనమిక్ లీడర్ మా కమ్యూనిటీ సందర్భంగా మా కమ్యూనిటీలో యంగ్ లీడర్ డైనమిక్ లీడర్ అంటే బోండా ఉమామహేశ్వరరావు గారు వారి సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో నంబర్ 1 మెజార్టీ 70,000 మెజార్టీతో గెలిచినందుకు మా లయన్స్ క్లబ్ మా రాయల్ క్లబ్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని వారు ఉన్నత స్థితికి ఎగుతూ మా క్లబ్కు కూడా తోడ్పడుతున్నారని మా క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు వారు పాల్గొన్నారు. మళ్ళీ ఈ సందర్భంగా ఎన్నికైన సందర్భంగా మేము మా క్లబ్ అందరం కలిసి వారికి ఘన సన్మానం చేయడం నిర్ణయించుకున్నాం. మళ్ళీ వారు వచ్చినందుకు వారికి మా క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ పేటేటి పుల్లయ్య, అసోసియేషన్ ఫాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ మిరియాల వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రామిశెట్టి కొండలరావు, వైఎస్ శివరామకృష్ణ, కోశాధికారి గునుకుల పుల్లయ్య, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, బండి రామ్మోహన్ రావు, కోనపురెడ్డి శివనారాయణ, సభ్యులు బోండా ఉమామహేశ్వరరావుని ఘనంగా సత్కరించారు.